హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఎరా అని చెప్పి నేను ఒక రీల్ చూసాను. మీరు చాలామంది చూసుంటారు. ఏంటంటే డోరేమోన్ సిరీస్ అనేవి ఇంకా ఆపేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ది ఎరా అని చెప్పి చాలా రీల్స్ వచ్చినాయి. నాకు చిన్నప్పటి నుంచి డోరేమోన్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఎపిసోడ్ ఆల్రెడీ చూసింది నేను. కార్టూన్లో ఏదైనా బాగా ఎక్కువ చూసిందంటే డోరేమోనే. అలాంటిది ఎలా చూడగానే బాధేసింది. దాని తర్వాత అలా తోడుతూ ఉంటారు, తెలుసు అందరూ అదే ఎత్తరుగా తోడుతూ ఉంటారు. చూస్తే అప్పుడు ఒక రీల్ వచ్చింది. మన దాంట్లో కాదు, ఓన్లీ సమ్ కంట్రీస్లోనే డోరేమోన్ సిరీస్ అనేవి ఆపేస్తున్నారు, ఎందుకో తెలీదు. బట్ మనకైతే కంటిన్యూ అవుతుంది డోరేమోన్ సిరీస్ అనేవి. దాని తర్వాత బాగా హ్యాపీ అయ్యాను. నేను ఇప్పటికీ చూస్తాను డోరేమోన్ సిరీస్ అవిని. చెప్తున్నాను కదా, పిల్లబచ్చ. ఈ వీడియో స్క్రిప్ట్ కూడా ఏం లేదు, చెప్పాలనిపించిన డోరేమోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో టైటిల్ ఏంటంటే మై మెమోరీస్ ఆఫ్ డోరేమోన్. డోరేమోన్ అన్నట్టునే చాలామందికి ఫస్ట్నే ఒక సాంగ్ గుర్తొస్తుంది. నేను పాడిన కానీ పెడతాను ఒకసారి. డోరేమోన్కి నాకు ఉన్న బాండ్ ఏంటి, మెమొరీస్ ఏంటి, ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు చిన్నప్పుడు టీవీ ఆన్ చేసి మండే టు సాటర్డే డోరేమోన్ నార్మల్ ఎపిసోడ్స్ వస్తాయి. సండే ఫుల్ లెంత్ మూవీస్ వస్తాయి. ఒక 3 hours, 1.5 hour, 2 hours, ఇలా 3 hours ఉంటే చాలా ఉంటాయి మూవీస్. నాకు వాటిల్లో అన్నీ ఇష్టమే, బట్ 2 movies పర్టికులర్గా ఇంకా చాలా 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 ఇష్టం. ఆ 2 movies పోస్టర్లు ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ మూవీస్ ఎందుకు ఇష్టం అంటే, ఫస్ట్ది గ్యాజెట్స్ మ్యూజియం ఏదో పేరు ఉంది, సరిగ్గా లేదు, బట్ మూవీ ఫుల్ గుర్తుంది మూవీ. దాంట్లో ఇద్దరు సైంటిస్టులు ఉంటారు. ఇద్దరు సైంటిస్టులు ఒక 2020 అనే ప్లానెట్లో ఉంటారు. ఆ ప్లానెట్లో మొత్తం అన్ని ఫ్యూచర్ సంబంధించినవన్నీ కనిపెడతా ఉంటారు. దాంట్లో ఇద్దరు సైంటిస్టులు అన్నాం కదా, ఒకడు అన్నీ గట్టిగా చేస్తాడు, ఒక మెటల్ అనేది కనుక్కుంటాడు. ఇంకోటి ఉన్నాడు, వాడు ఆడికి వచ్చు, బట్ ఏంటంటే ఈడంత కాదు, ఫస్ట్ వాడంత కాదు, చేస్తాడు. ఈడు చేస్తున్న ఒక ఇన్వెన్షన్లో ఈడు చిన్నది ఏదో మిస్టేక్ చేయడం వల్ల ఈడు చేసిన ఇన్వెన్షన్ పోద్ది. తర్వాత ఆ ఇన్వెన్షన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నప్పుడు మెటల్ కనుక్కుంటాడు. మెటల్ ఈడేం చేస్తాడు, నాకు వద్దు, నేనే కదా నీ దాన్ని పోగొట్టు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఎక్కడికో దూరంగా పోతాడు. తర్వాత మళ్ళీ ఆడే పోగొట్టాడు కాబట్టి అన్ని ఈ ఉన్న ఊర్లో ఉన్న పోలీసులు పట్టుకుందాం అని చెప్పి వెళ్తే ఆడు దొరుకుతాడు, జైల్లో ఉండి సీక్రెట్గా ఏదో చేస్తూ ఉంటే ఏం చేస్తానని చెప్పి మళ్ళీ జైల్లో పడిసేస్తారు. స్టార్టింగ్ అలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి తర్వాత మనం డోరేమోన్ ఫస్ట్నే డోరేమోన్ అని చెప్పి నోబితా ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చి జియనాళ్ళు ఇలా కొట్టారు, జియనాళ్ళు ఇలా చేశారు, సునియా ఇలా చేశాడు అని చెప్పుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఒక రోజు నైట్ పడుకుంటారు. అన్ని రోజులు పడుకుంటారు. ఆ రోజు పడుకుంటే ఇక్కడ మెడలోని డోరేమోన్కి ఉంటుంది కదా బెల్లు, ఆ బెల్లు ఒక హోల్లోంచి ఇలా చెయ్యి వచ్చి ఆ బెల్లం తీసుకెళ్ళిపోద్ది. ఏం అర్థం కాదు, ఎవరు తీసారు. వీళ్ళు ఇప్పుడు ఆ డోరేమోన్ దగ్గర గ్యాజెట్లు ఉంటాయి కదా, గ్యాజెట్లో చెక్ చేస్తే ఒక ఇందాక చెప్పాను కదా 2020 అనే ప్లానెట్ ఉంటుందని, ఆ ప్లానెట్లో దొంగ చేసాడని చెప్పి తెలుస్తుంది. ఆ ప్లానెట్కి వెళ్తారు, బెల్ల దొరికిందా లేదా, దాంట్లో అసలు ఆ దొంగ ఎవరు, ఎందుకు డోరేమోన్ బెల్నే దొంగలించాడు. ఇది సినిమా స్టోరీ కాదు, ప్లాటు. సినిమా అయితే చాలా బాగుంటుంది. మీకు కింద లింక్ పెడతాను, కావాల్స్తే మీరు చూడాలనుకుంటేనే. డోరేమోన్కి నోబితాకి ఉన్న ప్యూర్ ఎమోషన్ ఆ సినిమాలో మీకు తెలుస్తుంది. అది స్టోరీ అన్నాను కదా, ఆ బాండ్ ఉంటుంది. అమ్మ బాబు పిచ్చ కేక.
నేను రిపీట్లో చూస్తున్నాను సినిమాలు అంటే చాలా సినిమాలు చూస్తాను, అలాగా మన తెలుగులో కూడా చూస్తాను. బట్ ఈ డోరేమోన్ మూవీస్ కూడా ఈ సినిమా 2 సినిమాలు చాలాసార్లు రిపీట్లో చూసానంటే నేను దానికి బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు బోర్ కొట్టవు. అంటే చాలామందికి ఒకసారి చూసిన తర్వాత ఇంకోసారి చూడబుద్ది కాదు, ఇంకొందరికి చాలాసార్లు చూడాలనిపిస్తుంది. దాంట్లో ఒకటి నేను. అలాగా ఇది అన్నిసార్లు చూసాను. ఇది ఒక మూవీ. ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 మూవీస్ గురించి అయిపోయిన తర్వాత డోరేమోన్, నోబితా, సుజుకా, సునియో, జియాన్ వీళ్ళ గురించి డోరేమి గురించి కూడా మాట్లాడుకుందాం. డేకి సిక్కు గురించి మాట్లాడుకుందాం. అందరి గురించి మాట్లాడుకుందాం. సెకండ్ మూవీ ఏంటంటే దగ్గర వస్తాం కొంచెం. సెకండ్ మూవీ ఏంటంటే ఇది ఒక ఫ్రెష్ కాన్సెప్ట్. డోరేమోన్ వాళ్ళు ఉంటారు కదా, నోబితా మళ్ళీ స్టార్టింగ్ ప్రతిదానికి స్టార్టింగ్ ఇదే. ఏడుస్తూ వస్తాడు. ఏడుస్తూ వచ్చి డోరేమోన్ నన్ను అందరిలా తిడుతున్నారు, నాకేం స్కిల్ లేవు, నేను ఉండి వేస్ట్ ఇలా అనుకుంటాడు నోబితా. డోరేమోన్కి చిన్నదలా బాధ వేస్తుంది. డోరేమోన్ ఫస్ట్ ఏమి చేయడు, తర్వాత మొత్తం డోరేమోన్ చేస్తాడు. నోబితా అంటాడు, నాకు ఇలాగ ఒక మాయల ప్రపంచం కావాలి, నేను మాయలు నేర్చుకుంటాను అలాగే ఇలా అంటాడు. డోరేమోన్ పెద్దది టెలిఫోన్ బూత్ తీస్తాడు. టెలిఫోన్ బూత్తో టెలిఫోన్ బూత్ ఉంటుంది పెద్దది, ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. ఈ టెలిఫోన్ బూత్ ఓపెన్ చేసి కాల్ మాట్లాడి మనం చెప్తే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ ప్రెజెంట్ ఉండాల్సిన ప్రపంచం ప్రెజెంట్ ఉంటుంది. ఈ టెలిఫోన్ బూత్ ఏం చేస్తుంది, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఎలాగా ఇప్పుడు కాల్లో చెప్పాడు కదా, అలా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు, అది మొత్తం ఫుల్ మాయలు మరాఠీలు. ఇక్కడ ఈ మన ప్రపంచంలో విజ్ఞానం అంటే ఏంటి, హెలికాప్టర్ సంథింగ్ అలా నార్మల్ చెప్తున్నా. హెలికాప్టర్ గాల్లో ఎగురుతుంది, ఎలాగా మోటార్ అది తిరగడం వల్ల. కానీ అక్కడ మాయలు గాల్లో ఎలాగా తెరచాప ఎలా ఎగురుతుంది, దేనివల్ల మాయ వల్ల. ఆ లోకంలో విజ్ఞానం అంటే ఇది విజ్ఞానం కామెడీ అనుకుంటారు. మన దాంట్లో ఏమనుకుంటాం, మనం ఈ మాయలు అంటే కామెడీ అనుకుంటాం. కామెడీ కాదు బట్ ఉండవని అనుకుంటాం, అదేంటని అనుకుంటాం. అది బేసిక్గా ప్లాట్. ఆ లోకంలోకి వెళ్ళి ఉండగలిగారా, అక్కడ ఆ లోకంలో వచ్చిన ప్రాబ్లం ఏంటి, లోకంలోకి అయితే వెళ్ళారు కానీ దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటి, అక్కడ నోబితా సక్సెస్ అయ్యాడా, సక్సెస్ అవ్వడం అంటే ఏంటి, మాయలై నేర్చుకున్నాడా లేదా అని. చాలా బాగుంటుంది అది కూడా. కొత్త ఏంటి, అప్పట్లో ఎప్పుడో వచ్చినాయి సినిమాలు, అప్పట్లో ఈ అమ్మాయి ఇంతలా ఆలోచించారా అని అనుకున్నాను నేను. ఇప్పటికే ఆ సినిమాలు సండే వస్తాయి. ఈ ఫస్ట్ చెప్పిన చూడండి, అది చాలాసార్లు సండే నేను టీవీలో నార్మల్గా చూశాను, డౌన్లోడ్ చేసుకొని విడిగా చూశాను. ఫస్ట్ చూసింది అయితే డౌన్లోడ్ చేసుకొని. ఈ సెకండ్ సినిమా ఇప్పుడు చెప్పింది మాయలు అన్నానా, ఇది టీవీలో నేను ఒకసారి చూశాను, తర్వాత ఫోన్లో చాలాసార్లు చూశాను. సూపర్ ఉంటుంది సినిమా. ఇవి సినిమా స్టోరీస్ చాలా ఇష్టం నాకు. నార్మల్ ఎపిసోడ్లు అంటే ఏంటంటే డోరేమోన్ గ్యాజెట్లో ఒక్కోటి గురించి తెలుసుకోవడం. మూవీస్లో అన్నీ కలిపి వాడతారు, అందుకు నాకు మూవీస్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఓకే, మూవీస్ ఇంకా ఉంటాయి, మూవీస్ చాలా బాగుంటాయి. మిగతా నా ఫేవరెట్ చెప్పండి, ఈ 2 మిగతాయి కూడా నా ఫేవరెటే. బట్ ఈ 2 ఇంకా బాగా ఇష్టం. నాకు డోరేమోన్ అంటే చాలా ఇష్టం. డోరేమోన్కి నేను ఇష్టమో కాదు తెలియదు, మరి ఉంటే బాగున్నాయి రియల్ లైఫ్లో. నాకు చిన్నప్పుడు కళ్ళు వచ్చేవి. అంటే మా రమ్య కాళ్ళు మా ఇంటికి పండగకి అది వచ్చేవాళ్ళు. నా కళ ఏంటంటే మా రమ్య కాళ్ళు వస్తే మా బ్యాగ్లోని డోరేమోన్ బ్యాంబూ కాఫ్టర్లు అవి ఉంటాయి కదా, ఇది తెచ్చారు, పాకెట్ తెచ్చారు నాకు ఇవ్వడానికి. కళ అప్పట్లో ఎక్కువ చూసి పిచ్చి చూసి కళ వచ్చింది నాకు. అలాగా తెచ్చారు, నేను నైట్ ఎవరికి తెలియకుండా తీసి పెట్టుకొని అలా గాల్లోకి ఎగిరిపోయింది. ఇప్పుడే మీరు వెంటనే వాళ్ళు ఏంటి ఇలా అంటున్నాడు అనుకుంటారు, బట్ నాకైతే నిజంగా కళ్ళు వచ్చినాయి. అలాగ వచ్చినాయి. మేము బొమ్మలో చూస్తున్నామని చెప్పి మా నాన్న ఛానల్స్ తీయించారు, డోరేమోన్ ఛానల్లో తీయించారు. వేరే ఛానల్ ఇంక మాకు ఏ బొమ్మలు ఎక్కలేదు, నేనేం చేశాను, మా అన్న దగ్గర ఒక 2 GB మొబైల్ ఉండేది. ఆ దాంట్లోని యూట్యూబ్లోనే చూసేవాడిని. ఎన్నో ఎపిసోడ్లు, చాలా ఎపిసోడ్ల వరకు చూశాను.
చాలా సినిమాలు డౌన్లోడ్ చేసి ఎక్కడెక్కడో ఎతికి తెలుగులోనే మళ్ళీ ఇంగ్లీష్లో ఉన్నా హిందీలో ఉన్నా నాకు చూడబుద్ధి కాదు. కింద సబ్టైటిల్ చూసేయచ్చు కానీ నాకు అలాగా ఎక్కదు. కానీ అందుకు తెలుగులోనే చూశాను, చాలా వరకు చూశాను. అంటే అందరు చాలామంది చూసుంటారు, నేనే కాదు చాలామంది చూసుంటారు. నోబితా అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఆ క్యారెక్టర్కి మీకు కూడా ఇష్టం ఉండొచ్చు, కాదంటలేదు. నేను రాసినోడు ఉన్నాడు చూడండి, ఆ పర్సను ఆడికన్నా దగ్గర ఉంటే ఆడికి చిన్నది నా గుండెల్లో కట్టలేను, కానీ ఇక్కడ ఏదో గుడి కడేసి అలా దాంట్లో కూర్చోబెడతాను. రోజు వచ్చాడు దండం పెడతాను. ఎందుకంటే ఎంత బాగా కనెక్ట్ చేసాడు మనల్ని అందరినీ డోరేమోన్ నోబితాకి. ఇప్పుడు జనరేషన్ చిన్నపిల్లలందరూ ఫోన్లు, యూట్యూబ్ షార్ట్స్ అలా ఫోన్లు పెట్టుకుంటున్నారు, కానీ ఏదో చిన్న ఇంగ్లీష్ సాంగ్లు వీటిని చూస్తున్నారు. కానీ మన జనరేషన్ అయితే కార్టూన్సే, ఫుల్ కార్టూన్స్. మన జనరేషన్ అంతా అంతే. మన జనరేషన్ ఎక్కడ దాకా అంటే జెన్ జెడ్ జనరేషన్ అంటారు, జెన్ జెడ్. ఓకే, ఒక 2010 to 2000 ఒక 10 సంవత్సరాలు జెన్ జెడ్ జనరేషన్. ఈ జనరేషన్ అంతా కూడా కార్టూన్స్, ఫోన్లు కాదు మళ్ళీని, కార్టూన్స్. టీవీ పెట్టుకున్నావా, అలా కార్టూన్ చూస్తా కూర్చున్నావా, అదే. కాబట్టి అంతా నేను స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, నోటుకు వచ్చిందో వాగుతలేదు, నా ఫీలింగ్స్ని నేను చెప్తున్నాను, నాకు చెప్పాలనిపించింది కాబట్టి. ఎందుకంటే నేను ఇలాంటి చాలా వాటికి ట్రిప్ అవుతూ ఉంటాను. ట్రిప్ అవడం అంటే అది అంటే ఓవరేషన్ చేసాను అనుకోండి. ఇప్పుడు డోరేమోన్ అంటే ట్రిప్ అవుతాను నేను. నన్ను పెట్టాను వీడియో, నా బడ్స్ పోయాయి కదా, దొబ్బేశారు. దానికి పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2 ఉంది, పక్కా ఉంది. ఇంకా చెప్పాల్సిన చాలా మాటలు ఉన్నాయి. దొబ్బేశారు, అవార్డు మెన్షన్ చేయలేదు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా క్యారెక్టర్స్ ఉన్నారు. నేను మళ్ళీ డోరేమోన్ గురించి, నోబితా, ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి, సుజుకా, సునియో, జియాన్ వీళ్ళ గురించి చెప్తాను. ఈ వీడియోలో ఎంతైతే ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. మీలో ఎంతమంది డోరేమోన్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా డోరేమోన్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో పక్కా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.